అల్లూరి జిల్లా పర్యాటకంగా అభివృద్ధి చెందినప్పటికీ ఘాట్ రోడ్ల అభివృద్ధిని పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. మన్యం అందాలను చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. వారికి ఘాట్ రోడ్డు మలుపులపై అవగాహన లేకపోవడం, అధిక వేగం కారణంగా తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఘాట్ రోడ్డుపై రక్షణ గోడలు, ప్రమాద సూచికలు, హెచ్చరిక బోర్డులు లేకపోవడమే ఇటీవల జరిగిన ప్రమాదాలకు నిదర్శనమని ప్రయాణికులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పచ్చని చెట్లు, మరోవైపు ఎత్తైన కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం అల్లూరి జిల్లాను సందర్శించేందుకు వచ్చే పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఈ ఆహ్లాదకరమైన ప్రయాణంలో ప్రతి మలుపులోనూ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పాడేరు ఘాట్ రోడ్డు మార్గం 3500 అడుగుల ఎత్తులో సింగిల్ రోడ్లో ఉంటుంది. పలుచోట్ల రక్షణ గోడలు దెబ్బతినగా కొన్ని చోట్ల అసలు లేవు. దీంతో ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాలు లోయలో పడి పర్యాటకులు, వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అల్లూరు జిల్లాలో పాడేరు, రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు, అనంతగిరి, అరకు ఇలా తూర్పు కనుమల్లో అధిక సంఖ్యలో ఘాట్ రోడ్లు ఉన్నాయి. దట్టంగా పొగమంచు కమ్మడం, డ్రైవర్లు నిద్రావస్థకు వెళ్లడం, ఆకస్మికంగా ఎత్తు పల్లాలు రావడంతో వాహనాలు లోయలో పడుతున్నాయి. ఘాట్ ఎక్కేప్పుడు అలాగే మనం కొన్ని చోట్లలోని రోడ్ మార్జింగ్ లైన్స్ కూడా లేవు. దాంట్లోని నైట్ పూట వెళ్ళేప్పుడు ఆ మార్జింగ్ ఉంటే ఒకవేళ పొగమంచున్న మార్జింగ్ చూసుకొని మనం వెళ్తాం. దానికి సైడ్న సింబల్స్, రెడ్ సింబల్స్ కానీ ఏమైనా ఉంటే లైటింగ్లోని వెళ్ళొచ్చు పెద్దపల్లి వెళ్ళినప్పుడు. అలాగే కొంతమంది కార్లలో డిప్పు కొట్టపోవడం బట్టి యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. అలాగే సైడ్ లైన్స్ కూడా లేవు, సైడ్ గోడ లైన్లు కూడా అవి ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. అలాగే మనం చూస్తుండగానే మన కళ్ళ ఎదుటనే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. రీసెంట్గా ఈ మధ్య మారేడుమిల్లి ఘాటిలో కూడా ఇలాగే జరిగింది. అదే రక్షణ గోడలు లేకపోవడం బట్టి అవి ఉంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ ఘాటి సెక్షన్లో సైడ్ వాల్స్ బాగా డ్యామేజ్ ఉన్నాయి. ఎక్కువ సైడ్ వాల్స్ ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఈ చాలామంది కూడా డ్రైవర్లు మరి ఏ విధంగా వస్తున్నారో తెలియదు కానీ కరెక్ట్గా మార్జిన్ తెలుసుకోలేక బళ్ళు మీదకి రావడం అది జరుగుతున్నాయి. ఆ మార్జిన్ లైన్లు కూడా ఉంటాయి కదా, లైన్ కూడా బాగా వేస్తే బాగుంటుంది అన్నమాట. ఇలాంటివి చాలా ఇదే ఘాట్లో మినిమం వారానికి 4-5 గ్యారెంటీగా జరుగుతున్నాయి, ఏదో ఒకటి గ్యారెంటీ జరుగుతున్నాయి. రేడియం స్టిక్కర్లు అవి అక్కడక్కడ కార్నర్ల దగ్గర రేడియం స్టిక్కర్లు, తర్వాత ఈ హార్న్ సింబల్ ఇలాంటివి, నెక్స్ట్ కార్నర్లో సింబల్స్ అవి కూడా రేడియం స్టిక్కర్లతో పెడితే బాగుంటుంది. ఇది పాడేరు ఘాట్ రోడ్ విషయంలోకి వస్తే అది పైనుండి కిందకు వచ్చే టూరిస్టులు కానీ ఎవరు కానీ సరైన అవగాహన లేక వారు డ్రైవింగ్ కూడా కొంచెం పూర్తిగా వాళ్ళకి తెలియక రావడం వల్ల కొద్దిగా అక్కడక్కడ టర్నింగ్ దగ్గర సైడ్ వాల్స్ కూడా కొద్దిగా లేకపోవడం వల్ల వాళ్ళు చేసే డ్రైవింగ్స్లో సడన్గా కట్ చేసే విధానం వాళ్ళకి సరిగ్గా అవగాహన లేకపోవడం వల్ల కొన్ని యాక్సిడెంట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ సైడ్ వాల్స్ కూడా కరెక్ట్గా ఉంటే ఇంకా బాగానే ప్రమాదాలను మనం తప్పించడానికి అవకాశాలు ఉంటాయి. ఘాట్ రోడ్లపై ప్రయాణం సాఫీగా జరగాలంటే సరైన రహదారితో పాటు రక్షణ గోడలు, ఎంత వేగంతో వెళ్లాలో సూచించే బోర్డులు, హెచ్చరిక బోర్డులు, రోడ్డు మార్జిన్లు కనిపించేందుకు వీలుగా రేడియం లైన్లు ఏర్పాటు చేయాలని పర్యాటకులు, వాహనదారులు కోరుతున్నారు. మన్య ప్రాంతానికి చూడడానికి పర్యాటకులతో పాటు స్థానికులు, ఉద్యోగులు అందరూ కూడా నిత్యం వస్తూ ఉంటారు. రెగ్యులర్గా కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఎత్తుపల్లాలు ఉండడం వలన, ఆకస్మికంగా రావడం వలన ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. లోయలోకి పడిపోయినటువంటి వాహనాలు లోయలోకి పడిపోయి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటువంటి ప్రమాదాలు నివారించడానికి పూర్తి స్థాయిలోని అధికారులు సన్నద్ధమయ్యి ఈ సైడ్ వాల్స్ నిర్మించడం, రోడ్డు మార్జిన్స్ ఏర్పాటు చేయడం, సిగ్నల్స్ ఏర్పాటు చేసినట్లయితే ఈ ప్రమాదాలు నివారించేటటువంటి అవకాశం ఉంది. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్.